అబ్బో ఈ శుభవార్త ఎంత దారి తప్పించేశారంటే అమ్మ, ఒక కుర్రాడు మన సాక్ష్యం చెప్తున్నాడు శుభవార్త టీవీలో. నేనండి అయ్యగారి వాక్యం విన్నానండి, వచ్చానండి, తలేమో రాలిపోతుందండి, బెంగ పడేసుకున్నానండి, ఆ బిళ్ళలు వాడని ఈ బిళ్ళలు వాడని తగ్గలేదండి, అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నానండి, జుట్టు ఆగిపోయిందండి బాబు అంటున్నాడు. అక్కడ అయ్యగారికి చూస్తేనేమో సగం పోయి ఉంది. అంత అవసరం ఉందండి అసలు? ఇది అసలు సమస్య అది. అంత జుట్టు ఊడిపోతే ఇగ్గెట్టుకో, లేకపోతే టోపీ పెట్టు తిరుగు. అసలు బుద్ధి జ్ఞానం వివేకం ఉన్నాయంటారా? చాలా మందికి చచ్చిపోతున్నారు. ఎందుకు ఇలాగైపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. సాతాను వారి మనోనేత్రాలకు ఏం కలగజేస్తున్నాడు? గుడ్డితనం కలగజేసి అసలైంది చూడనివ్వకుండా నకిలీ చూపిస్తున్నాడు. అసలైంది చూస్తే ఎక్కడ రక్షణలోకి వెళ్ళిపోతావు అని ఇలాంటి నకిలీలన్నీ చూపించి సాక్ష్యాలు ఏంటండి బాబు నాకు అర్థం కాదు. ఒకడు అంటాడు కదా, నేను ప్రభువుని నమ్ముకున్నానండి, పుట్టుకునేవాడిని పొడుగయ్యాడు అంటున్నాడు. ఆయనేమో ఒకటి చింతించడం వలన తన ఎత్తును మూరుడు ఎక్కువ చేసుకోలేడని ఆయన చెప్తున్నాడు. నువ్వేమంటావు? నేను ప్రభువుని నమ్ముకున్నానండి, పుట్టుకుండేవాడిని ఏమైపోయానండి, పొడుగైపోయినాడు. పొడుగైపోతే పెద్ద పెట్టి చేయించాలా ఏంటి నీకు? పుట్టుకున్నా ఆ పెట్టే, పొడుగున్నా ఆ పెట్టిలోనే పెట్టి కుక్కేసి పంపించేస్తారు. సో కాబట్టి ఇలాంటి పిచ్చి మాటలు చెప్పి సువార్త అంటే నమ్మకండి దయచేసి. అవి సువార్తలో భాగాలు కావు.